శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి పాదపద్మాలకు ఒకసారి నమస్కారం చేసుకొని వారి మంగళాశాసనంతో మనం ఈరోజు పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం. మొన్నటి పాశురంలో స్వామివారు, సరే మీరందరూ వచ్చారు నా దగ్గరికి, మీకేం కావాలి అంటే స్వామివారిని అమ్మ ఏం కోరుకుందంటే, స్వామి నీ నామ సంకీర్తన చేయడానికి, నగర సంకీర్తన చేయడానికి సరిపోయే వస్తువులన్నీ కావాలమ్మా స్వామి అని అడిగింది. ఏంటవి అంటే, నీ పాట పాడడానికి చక్కటి గాయకులు కావాలి, అదేవిధంగా ఒక లక్ష్మీదేవి లాంటి ఒక అద్భుతమైన దీపం కావాలి, ఆ తర్వాత పాంచజన్యం లాంటి ఒక శంఖం కావాలి, ఆ తర్వాత ఇంకా ఏం కావాలి, ధ్వజాలు కావాలి, గరుడాల్వార్లు వేయించేసి ఉన్న ధ్వజాలు కావాలి, ఆ తర్వాత నీకు గొడుగులాగా నీడను పట్టడానికి ఒక చాందిని గొడుగు కావాలి, ఇవన్నీ కావాలి అని చెప్పింది. అంటే స్వామివారు సరే అవన్నీ మీకు ఇచ్చేస్తాను, తీసుకొని వెళ్ళండి అన్నట్టుగా అన్నారనమాట. కానీ ఇంకొక విషయం మనకు తెలుసుకున్నాం. స్వామివారికి మొన్నటి వరకు మనం నాయగనాయ నందగోపనుడయ కోవిల్ కాపానే అన్న పాసరం వరకు స్వామివారు చాలా గంభీరంగా ఉంటారు, మనల్ని అసలు పట్టించుకోరేమో, మనం చూడరేమో, మనం ఆయనకి ఇబ్బంది పెడతామేమో అన్న భయంతో ఆయన వాకిట్లోకి వెళ్ళిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆయన భక్త సులభుడు అన్న విషయం తెలిసింది. అంటే మన కోసం ఆయన చూస్తున్నారు, మనకి ఏం కావాలంటే అది ఇచ్చేస్తారు ఆయన భక్త సులభుడు అన్న సంగతి అమ్మవారు మనకు చెప్పారనమాట. మనం అందరం తెలుసుకున్నాం విషయం. అందుకోసం నిన్నటి పాసరంలో అమ్మ ఏమడిగింది, మాకు అద్భుతమైన ఆభరణాలు కావాలి, ఆ తర్వాత మంచి బట్టలు కావాలి వేసుకోవడానికి, ఇంకా ఏం కావాలి, చక్కటి భోజనం కావాలి, మంచి పాయసం కావాలి. అట్లా ఎట్లా ఉండాలంటే ఆ పాయసం చేతిలో వేసుకుంటే ఆ పాయసం ఒక నెయ్యి మోచేతి నుంచి కింద కారేటటువంటి పాయసం, అటువంటి అద్భుతమైన పాయసం కావాలి మాకు అని నిన్న పాసరంలో చెప్పింది. నిన్న పాసరంలో ఇవన్నీ ఎందుకు చెప్పింది అన్నది ఈవేళ పాసరంలో అమ్మ చెప్తుందన్నమాట. మనకి అమ్మ నిన్న పాసరంలో ఏమడిగిందంటే, మాకు ఆభరణాలు కావాలి, అద్భుతమైన ఆభరణాలు కావాలి అన్నది. అంటే ఆ అద్భుతమైన ఆభరణాలు అంటే అర్థం ఏంటి? ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది అనమాట. ఆభరణాలకు అర్థం ఏంటంటే, మనకు సంస్కృతంలో ఒక అద్భుతమైన మాట చెప్తారు, వాగ్భూషణం భూషణం అంటారు. అంటే మన వాక్కు అనేది మన భూషణం అనమాట, మనం ధరించే ఒక అద్భుతమైన ఆభరణం. మనం మాట్లాడే పద్ధతిలోనే మన 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 యొక్క క్యారెక్టర్ అందరికీ తెలిసిపోతుంది అనమాట. మనం ఏ విధంగా మాట్లాడుతున్నాము, మన భాషోచ్చారణ ఎట్లా ఉంటుంది, మనం ఎవరిని ఏ విధంగా పలకరిస్తున్నాము, మనం చాలా దురుసుగా మాట్లాడుతున్నామా, సౌమ్యంగా మాట్లాడుతున్నామా, ఈ విధంగా ఈ మాట అనేది ఒక అద్భుతమైన ఆభరణం. అటువంటి అద్భుతమైన మాటను మాట్లాడగలిగే ఒక అద్భుతమైన మాకు ఆ సౌలభ్యాన్ని మాకు అందించు స్వామి అని చెప్పింది అనమాట. బట్టలు, అద్భుతమైన వస్త్రాలు, అవన్నీ అంటే మాకు అలంకరించుకోవడానికి, అంటే నీ నామాలు అన్నీ మా చుట్టూ మాకు ఇట్లా మా ఒంటి నిండా ఉండాలి. మేము ఇంకా వేరే ఏదైనా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నందుకు మాకు ఎటువంటి వేరే వ్యాపకాలు లేకుండా నీ ధ్యాసనే, నీవే ఉండేటట్టు చూడు అని చెప్పింది అనమాట. ఆ తర్వాత ఇంకేం అడిగింది, మాకు పాయసం కావాలి అన్నది. భోజనం, అద్భుతమైన పాయసము, అది కూడా ఎట్లా అంటే నెయ్యి మోచేతి నుంచి కారిపోయేటట్టు ఉండాలన్నమాట. అది ఎందుకు అడిగిందంటే, ఆ పాయసం అంటే ఏంటంటే అది జ్ఞానం మాకు సంపాదించి పెట్టు స్వామి. ఎందుకు మాకు జ్ఞానం ఎందుకు కావాలి అన్నది అంటే ఇవాళ భాషలో చెప్తుంది అన్నమాట. మేము కురువిల్లాదు ఇవాళ ఏమన్నదంటే, మేము అభం శుభం తెలియని గొల్లపడుచులము, మాకు అసలు ఏమీ తెలియదు, నీ భక్తి, నీ ధ్యానము, నీ ధ్యాస తప్పితే మాకు ఇంకా ఏమీ తెలియదు. ఇంకొక విషయం ఏం చెప్పిందంటే, ఈ సంబంధం నీకు మాకు ఉన్న సంబంధం స్వామి, అది ఇవాళ నిన్నటి సంబంధం కాదు, రేపు ఎల్లుండి సంబంధం కాదు, జన్మల సంబంధము అని చెప్పింది అనమాట. మనం ముందే చెప్పుకున్నాం ఈ విషయము. మనము ఈ గోష్ఠిలోకి వచ్చాము అంటే, ఇంతమంది కొన్ని 1500 మంది ఉన్న ఈ ప్రాంతంలో ఒక 50 మంది ఈ గోష్ఠికి మనం వస్తున్నాము, ఆ స్వామివారి మాటలు మాట్లాడుతున్నాము, ఆ తిరుప్పావై పారాయణం చేస్తున్నాము అంటే దానికి అర్థం ఏంటంటే, అది ఆ స్వామివారితో మనకున్న ఎప్పుడో ఉన్న సంబంధం.
ఆ సంబంధం స్వామివారు ఏం చేస్తుంటారు, అట్లా కలుపుతూ ఉంటారు అన్నమాట. ఒకళ్ళొకళ్ళు కలిపేసి నామకం సంకీర్తన చేస్తూ ఉండండి అని చెప్తూ ఉంటారు అనమాట. అది మనకి జన్మ జన్మలకి విడువరాని సంబంధం స్వామి. నువ్వు నన్ను మమ్మల్ని వదిలిపెట్టి ఉండలేవు, మేము నిన్ను వదిలిపెట్టి ఉండలేము అన్న విషయాన్ని ఈరోజు అమ్మ మనకందరికీ చెప్తుంది అనమాట. స్వామివారి సన్నిధిలో స్వామివారికి ఈ విషయాన్ని అమ్మ చెప్తుంది అనమాట. ఇది ఆ తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పింది. నువ్వు మా గోకులంలో పుట్టడము మా అద్భుతం, మా అదృష్టం అని చెప్పడం అనమాట. గోకులము అంటే గోకులం అనే కాదు, ఈ భూమి మీద జన్మనెత్తడం అనేది స్వామివారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమి మీద జన్మనెత్తడం అనేది మనందరి అదృష్టం. ఏ విధంగా అదృష్టము? శ్రీకృష్ణుడు మనకి ఏం మేలు చేశాడు? ఆయన భగవద్గీతను ప్రసాదించాడు. వేదాలు ఉపనిషత్తులు కొన్ని వందల సంవత్సరాలు చదివి దాన్ని అర్థం చేసుకోవలసిన ఆ మహత్తరమైన జ్ఞానాన్ని మనకు కేవలం 700 శ్లోకాలలో మనకు అద్భుతంగా రాసి మనకి చెప్పారు. అది కూడా ఏంటంటే యుద్ధం జరుగుతున్న సమయంలో అర్జునునికి ఉపదేశిస్తున్న విధంగా ఆ భగవద్గీతను మనకు ప్రసాదించారు. అందుకే మనం భగవద్గీత ప్రతి ఒక్కరు చదవాలి. ఇప్పుడు ఏదో ఒక ఉత్తర రాష్ట్రాల్లో భగవద్గీత అనేది స్కూల్లో ఒక పాఠంగా నేర్పిస్తున్నారట. చాలా అద్భుతమైన ప్రక్రియ అది. ఎందుకంటే అందరికీ తెలుసుకోవాల్సిన విషయం, చిన్నప్పటి నుంచి తెలుసుకోవాల్సిన విషయం భగవద్గీత. భగవద్గీత శాంతంగా చదివిన వాడికి, భగవద్గీత అంటే ఏం తెలియని వాడికి చాలా తేడా ఉంటుంది అనమాట. ఒకవేళ ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నవాడు భగవద్గీత చదివిన తర్వాత పూర్తిగా మారిపోతాడు అతను. ఎందుకంటే అతనికి జ్ఞానం వస్తుంది. అదే అనమాట ఆ పాయసం మోచేతి నుంచి ఇట్లా కారిపోయే పాయసం అంటే ఏంటంటే అదే ఆ భగవద్గీతలోనే ఉన్న జ్ఞానమే. అది ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారనమాట. సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కూడా చెప్పారు ఆయన. అంటే నీకు కొందరు అనుకుంటారు నేనే నిలబెడుతున్నాను ఈ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని నిలబెడుతున్నాను. కాదు, ఆయన బాధ్యత. ధర్మాన్ని నిలబెట్టడం అనేది బాధ్యత. ఆయన ఎట్లా అంటే కొందరిని వాడుకుంటారు అనమాట. ఇప్పుడు మన రామానుజాచార్య ఉన్నారు, రామానుజులు 1000 ఏళ్ళ కింద వచ్చారు. ఇప్పుడు జిఎస్స్వామి 1000 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చారు. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకంటూ సొంతంగా ఏమీ ఉండదు. వాళ్ళకి ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, వాళ్ళకి చేతిలో డబ్బులు ఉండవు, ఏముండవు. కానీ ధర్మ సంస్థాపన కోసం వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు చేసే ప్రతిజ్ఞ చేసి వాళ్ళు 3 దండాలు చేతిలో పట్టుకొని వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి భూషణం ఏంటి? వాళ్ళకి ఒంటి నిండా నగలు ఏముండవు, వాగ్భూషణం. జిఎస్స్వామి మాట్లాడే ప్రతి మాట అద్భుతమైన మాటగా ఉంటుంది అనమాట. అది ఈ విషయాల్లో మనకి ఈ రోజు పాసరంలో అమ్మ మనకు తెలియజేసింది. అండ్ ఆ తర్వాత రేపు ఎల్లుండి ఏంటంటే మనకి